రేవంత్ రెడ్డి పరిపాలన 18 నెలల్లో అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించుకుంటూ రైతులకు ఎన్నో విధాల అభివృద్ధి పదంలో నడిపిస్తూ మహిళలకు కూడా అన్ని విధాల సహాయపడుతూ కార్యక్రమాలను పూర్తి చేస్తూ ఉన్నాడు. 18 నెలల 8 లక్షల కోట్ల అప్పు ఉన్న గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని కట్టుకుంటూ మిత్తిలు కట్టుకుంటూ 6,400 కోట్ల రూపాయలు నెల కట్టుకుంటూ ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తూ ఉన్నాడు. రైతులకు కానీ రుణమాఫీ కానీ మళ్ళీ రైతు బంధు కానీ మళ్ళీ పోతే అన్ని విధాల సన్న ఓట్లకు 500 బోనస్ కానీ అన్ని కార్యక్రమాలను రైతులకు సహాయపడతా ఉన్నాడు. మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలను చేస్తూ ఉన్నాడు. 67 లక్షల మంది మహిళలు ఉంటే 1 కోటి మందిని వాళ్ళను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి 21,000 కోట్ల రూపాయలు మహిళలకు కేటాయించి వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ ఆయనకు మెంటల్ లేచి రేవంత్ రెడ్డి మీద పడి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. ఆయనకే ప్రజలు రేపు బుద్ధి చెప్తారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేసీఆర్కు ఇక ఇవన్నీ కేసులు ఉన్నాయి కదా, కేసులన్నీ భయపడే తనకి వస్తలేడు. అల్లుడిని కొడుకును ఎగబెట్టి ఏదో కార్యక్రమాలు చేయాలి బయట. ఇక నాకంటే నేను ముసలిని అయిపోయిన ఉద్దేశంతో రాకుండా ఇట్లా ఉన్నాడు. రుణమాఫీ 2 లక్షల వరకు అయింది. ఏదైనా మిస్టేక్ ఉంటే ఆడనోటి ఉంటే ఉండొచ్చు, అవి కూడా అవుతుంది. రేవంత్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకము ఉన్నది రైతులకు. ఇందిరామీన్లు ఊరికి వస్తూ ఉన్నాయి, స్టార్ట్ అయినాయి. ఊరికి ఒక 20 ఇళ్ళు వచ్చినాయి. మాకు 15 ఊరిని బట్టి వచ్చినాయి. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు అందరికీ వస్తూనే ఉన్నాయి. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు అవుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది. సెంట్రల్ కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.